अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని 57వ సూర అల్ హదీద్ సూర ఆయతులు 96 అవతరణ మదీనాలో. అరబ్బీలో ఉన్నటువంటి ఈ యొక్క ఖురాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకోవడం జరుగుతుంది. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి. ఆయన గొప్ప శక్తిశాలి, వివేచనాశీలి. భూమి ఆకాశాల సార్వభౌమత్వం ఆయనదే. జీవన్ మరణాల ప్రదాత ఆయనే. ఆయన ప్రతిదీ చేయగల అధికారం గలవాడు. ఆయనే మొదటివాడు, చివరివాడు. ఆయనే బాహ్యం, ఆయనే నిగూఢం. ఆయన ప్రతిదీ తెలిసినవాడు. ఆయనే భూమి ఆకాశాలను 6 రోజులలో సృష్టించాడు. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. భూమి లోపలికి పోయేది, అందులో నుంచి బయల్పడేది, ఆకాశం నుంచి క్రిందికి దిగేది, మరందులోకి ఎక్కిపోయేది అంతా ఆయనకు బాగా తెలుసు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నిటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. భూమి ఆకాశాల సార్వభౌమత్వం ఆయనదే. సమస్త వ్యవహారాల తీర్పు నిమిత్తం ఆయన వైపుకే మరలించబడతాయి. ఆయనే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తాడు. మరి ఆయనే పగటిని రాత్రిలోనికి జొప్పిస్తున్నాడు. ఆయన గుండెల్లోని గుట్టును సైతం బాగా ఎరిగినవాడు. మీరు అల్లాను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మిమ్మల్ని ఏ సంపదకైతే వారసులుగా చేశాడో అందులో నుంచి ఖర్చు చేయండి. మరి మీలో విశ్వసించి దాన ధర్మాలు చేసే వారికి గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. మీరు అల్లాను ఎందుకు విశ్వసించరు? అసలు మీకేమైపోయింది? చూడబోతే